మాల ఒక్కసారి వేసిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ నేను విన్న టాక్ ఏంటంటే ఒకసారి వేస్తే రెండోసారి కూడా వేయాలి, 3 సార్లు ఖచ్చితంగా కంప్లీట్ చేసుకుంటే చాలా మంచిది, ఒకసారి మాల వేసి వదిలేయకూడదు అని చెప్పేసి చాలా మంది నోట్లలో వింటుంటాం. అలా ఏమైనా ఉంటుందా లేదంటే ఎవరిష్టంగా వాళ్ళు వేసుకోవచ్చు? ఇలా ఎలా ఉంటుందంటే, నా జీవం ఉన్నంత కాలం నా ఎదలో పలికెను అయ్యప్ప నామం, హరిహర సుతుడే నా ఎదలో పీఠం వేసెను చిరకాలం. ఇప్పుడు మీరు షూటింగ్ రావడానికి ముందు ఒక స్వాములు అందరూ వచ్చారు, ఒక పడిపూజ కోసమే కదా నా దగ్గరికి వచ్చారు. తన యొక్క 18వ యాత్ర పడిపూజ కోసం. ఒక్కసారి కదా ఆయన కూడా వేసుకోండి, సాఫ్ట్వేర్ అన్నారు, ఇంకొకటి అన్నారు. అవుతుందా? ఒక్కసారి మాల వేసుకో, మాల మహిమ తెలుసుకో. ఒక్కసారి మాల వేసుకోండి, రెండోసారి వేయాలని కంపల్సరీ లేదు, మూడోసారి కంపల్సరీ అవ్వట్లేదు, మీ జీవితాంతం వేస్తూనే ఉంటారు. అదే అందులో ఉన్నటువంటి అనుభూతి. మన కారు స్కూటర్కు ఎలా ఓవర్ ఆయిల్ చేస్తామో ఈ మాల వేసుకోగానే మన శరీరం ఓవర్ ఆయిల్ అవుతుంది, మన నోరు ఓవర్ ఆయిల్ అవుతుంది, మన బుద్ధి ఓవర్ ఆయిల్ అవుతుంది, మన ఫైనాన్షియల్ యాక్టివిటీస్ ఓవర్ ఆయిల్ అవుతుంది, డే టు డే యాక్టివిటీస్లో కూడా ఓవర్ ఆయిల్ అవుతాం మనం. మళ్ళీ మిగతా 324 రోజులకి క్యారీ ఫార్వర్డ్ అవుతాం. కాబట్టి ఎప్పుడు వస్తుందా ఈ దీక్ష సమయం అని చెప్తుంటుంది చూసారు, గుజ్బంప్ వస్తుంది. ఈ మాల వేసుకున్న ఒక 4, 5, 10 మందిని చూడగానే సర్లే మనం ఈసారి నేను వేసుకోలేదు, తర్వాత వేసుకుందాం అనుకుంటాడు. ఇంకో 20 మంది వేసుకోగానే, అరే ఏం స్వామి నువ్వు పోయినసారి మాల వేసుకున్నావు, ఇంకా నువ్వు మాల వేసుకోలేదా, ఇవి నేను ఏదో తప్పు చేశాను అని చెప్పి ధనధన పోతాడు, బట్టలు ఎత్తుకుంటాడు. గురుగారి దగ్గరికి పోయి మరుసటి రోజు అబ్బా ఐఆమ్ ఇన్, నేను కూడా మాల వేసేసుకున్నాను. ఈ మాలలో ఉన్న గొప్పతనం అదే. అయ్యప్ప అని నామం పలికిన ఏ ఒక్కలైనా మాల వేసుకున్న వాళ్ళు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, వాళ్ళ మిత్రులు కానీ, బంధుమిత్రులు కానీ, వాళ్ళ జీవితం ఎదుగుతూనే ఉందే కానీ ఇప్పటివరకు ఒక్కడు కూడా పడిపోయి అయ్యప్ప పేరుతో నాశనమైన చరిత్ర లేదు. అయ్యప్ప అంత అద్భుతమైనటువంటి వారు. అయ్యప్ప నామం వేసుకోండి. అందుకే పుట్టినందుకు ఒకసారైనా మాల వేసుకో, మాల మహిమ తెలుసుకో. శరణమయ్యప్ప. అయ్యప్ప మాల వేసుకున్న అన్ని రోజుల్లో మనం ఇంట్లో ఎన్నిసార్లు మన పెద్దవాళ్ళ అంటే గురుస్వామిని వీళ్ళని పిలుచుకొని ఎన్నిసార్లు పూజ పెట్టుకుంటే మంచిది అంటారు? దానికి ఏమైనా కౌంట్ ఉంటుందా? మీకు శక్తి ఉందంటే 60 రోజులు పూజ చేసుకోండి, తప్పలేదు. ఎన్నిసార్లు పిలుచుకోవాలి, అన్నిసారి పిలుచుకోవాలి. కనీసం ఒక్కసారైనా వీలుంటే పూజ, వీలుంటే ఒక్కసారి పిలిచి భోజనం, ఇంట్లో స్వామికి అభిషేక ఆరాధన చేస్తే. ఎందుకు ఇంట్లో చేయాలి అని అంటున్నామంటే, మీ ఇంట్లో వాళ్ళందరూ అన్ని చోట్లకి వెళ్ళలేరు కాబట్టి. పెద్దవాళ్ళు ఉంటారు, వయసులో పెద్దవాళ్ళు ఉంటారు, ఆరోగ్యం వాళ్ళు ఉంటారు. వాళ్ళందరి కోసం ఆ వైబ్రేషన్ అందరూ వచ్చి నామం చెప్తుంటే శరణమయ్యప్ప అని చెప్తుంటే ఆ వైబ్రేషన్తో ఆ ఇళ్ళంతా కూడా పులకింతిపోయి ఆ దేవాలయం లాగా అయిపోతుంది. ఆ ఇంట్లో ఉన్న నెగిటివిటీస్ అంతా క్లియర్ అయిపోతుంది. కాబట్టి